ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సదుపాయాలు లేని రోజులలో రైతులకి గృహోపకారాలకి పనిముట్లు చేసినటువంటి కులం మాది, ఎంతో నైపుణ్యత కులం మాది. ఎన్నో విశ్వకర్మలం. అలాంటి విశ్వకర్మల్ని ఈరోజు లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, అనేక విధాలుగా పోరాటం చేసిన వాళ్ళు విశ్వకర్మలు ఈరోజు ఉంటే, ఈరోజు విదేశీ కంపెనీలని తీసుకొచ్చి మా కులవృత్తిని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం, మా కులవృత్తి చేసుకునే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ఎంతవరకు కూడా సబబు కాదు. ఈరోజు ఐక్య కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలుపు వారికి 200 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, ఆ కంపెనీకి వాళ్ళు అన్ని విధాలుగా సహకరించడం విశ్వకర్మలను అవమానించడంగా మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మేము త్యాగాలు చేసింది ఎందుకోసం, మా ఉద్యోగాలు వదిలేసి, మా భవిష్యత్తు వదిలేసి మేము కేసుల పాలైంది ఎవరి కోసం? ఈరోజు మా వృత్తులు మేము కాపాడుకోవాలని, మా బతుకులు మేము బతకాలని ఆశతోటి ఉన్నాం. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎక్కడ కూడా మా వృత్తి అంతరించిపోయి పట్టణంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఈ ఐక్య కంపెనీ రావడంతో ఈరోజు ఆ పని కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం ఐక్య కంపెనీ వెనక్కి తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవే మా విశ్వకర్మలకు ఇస్తే, ప్రతి జిల్లాలో కూడా ఒక 10 ఎకరాల స్థలంలో మాకు విశ్వకర్మలకు స్థలం కేటాయించి విశ్వకర్మ టెక్నో పార్క్ పేరు మీద పరిశ్రమలు స్థాపించుకోవడానికి, మా వాళ్ళు షాపులు పెట్టుకుని నడిపించుకోవడానికి అందరూ కూడా సహకరిస్తే మేము బాగుంటుందని అంటున్నాం. అలాంటిది వదిలేసి ఈరోజు విదేశీ కంపెనీకి తీసుకొచ్చి మా మీద రుద్దడం ఎంతవరకు కూడా సబబు కాదు. మన దేశ సంపదని వేరే దేశానికి తరలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ కుట్రని అందరూ కూడా గమనించి దీనిపై ప్రభుత్వం వెంబడే స్పందించాలని, లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ఎత్తున ఆందోళన చేస్తామని మాకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు వారు తెలుపుతున్నారు. మేము రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్తున్నాం. ఒకటే ఖబర్దార్, ఈ ఐక్య కంపెనీ మాత్రం మీరు రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మా విశ్వకర్మల సత్తా ఏంటో చూపిస్తాం, ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం.